ప్రీవియస్ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ ఎలా ఉంటుంది అండ్ దాని కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది చూసేసాము. సో ఇప్పుడైతే మనం ఒక క్వశ్చన్ చూద్దాము. ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ వాడుకొని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఇప్పుడు రాసిన డేటా అంతా మనకి ఎలా ఉందంటే కామెంట్స్లో ఉంది, మల్టీ లైన్ కామెంట్లో ఉంది. ఒకవేళ కామెంట్స్ గురించి మీకు తెలియకపోతే దాని గురించి కూడా వీడియో చేస్తున్నాను, ఒకసారి దాన్ని చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం లీప్ ఇయరా కాదా అనేది దానికి ప్రోగ్రామ్ రాద్దాము. ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనకి లాజిక్ తెలిసి ఉండాలి. మనం ఒక నెంబర్ రీడ్ చేసుకోవాలంట. క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద నెంబర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఒక నెంబర్ లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలంట. ఫస్ట్ నేను ఇన్పుట్ని రీడ్ చేసుకొని ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటా. నేను ఎన్ అనే వేరియబుల్లో ఇన్పుట్ని రీడ్ చేసుకొని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఎన్ అయినా వేరియబుల్ వాడుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరియబుల్ వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్పుట్ని రీడ్ చేసుకోవడానికి మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్ ఏంటంటే, ఇన్పుట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇన్పుట్ అనే ఫంక్షన్ గుర్తుకు రావాలి, రీడ్ చేసుకోవాలి కాబట్టి. సో ఎంటర్ ఏ నెంబర్ అని టైప్ చేస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ ఎప్పుడైతే నాకు ప్రాంప్ట్లో వస్తుందో మెసేజ్, అప్పుడు నేను నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో డిఫాల్ట్గా రీడ్ చేసుకునే టైప్ ఏంటంటే స్ట్రింగ్ అనేది రీడ్ చేసుకుంటుంది. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఇంట్ ఆఫ్ అనే టైప్ కన్వర్టర్ వాడాలి. సో ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోతుంది నేను స్ట్రింగ్ ఫార్మాట్లో ఇచ్చిన డేటా. ఇప్పుడు నా డేటా అనేది, ఇప్పుడు నాకు రీడ్ అయిన ఇన్పుట్ అనేది ఎన్లో స్టోర్ అయిపోయింది, ఇంటీజర్ ఇన్పుట్. ఇప్పుడు ఆ ఎన్ అనే వాల్యూ నేను రీడ్ చేసుకున్న నెంబర్ అనేది లీప్ ఇయరా కాదా అని చెక్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. లీప్ ఇయర్ కండిషన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. ఒక నెంబర్ని లీప్ ఇయర్ అని ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు అగైన్ ఒక సింగిల్ లైన్ కమెంట్ పెట్టాను, ఎందుకంటే లీప్ ఇయర్ అనే కండిషన్ రాయడానికి. ఒక నెంబర్ కనుక 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కనుక 4తో డివిజిబుల్ అయ్యి అండ్ 100తో డివిజిబుల్ కాలేదనుకోండి, అప్పుడు ఆ నెంబర్ని లీప్ ఇయర్ అంటాం. లేకపోతే 400తో డివిజిబుల్ అయిందనుకోండి ఆ నెంబర్ను కూడా మనం లీప్ ఇయర్ అంటాం. ఈ రెండు కండిషన్స్లో ఏది ట్రూ అయినా మనకి లీప్ ఇయర్ అంటాం. దీనికి మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఒక నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేద్దాం. సో అలా చెక్ చేయడానికి మన కాడ ఉన్న కండిషనల్ స్టేట్మెంట్, ఆ కండిషన్ చెక్ చేయడానికి మనం ఏం వాడతామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయడానికి మనకి ఇఫ్ ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్ సరిపోతుంది. అంటే ఇఫ్ ఆ కండిషన్ ప్రూవ్ అవుతుందా లేకపోతే కావట్లేదా అని చెప్పడానికి మనకి 2 స్టేట్మెంట్స్ సరిపోతాయి. సో ఇఫ్ ఎల్స్ సరిపోతుంది. సో ఇఫ్ రాసుకుంటున్నా. కండిషన్ ఏంటి, n mod 4 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే రిమైండర్ని ఇండికేట్ చేస్తుంది. ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు 0. నా నెంబర్ కనుక 4తో డివిజిబుల్ అయిందంటే ఖచ్చితంగా రిమైండర్ అనేది 0 వస్తుంది. నేను అదే చెక్ చేస్తున్నా. నా నెంబర్ కనుక 4తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే అసలు నాకు నెంబర్ కనుక 4తో డివిజిబుల్ కాలేదు, డైరెక్ట్గా నాకేంటి ఆ నెంబర్ అనేది నాట్ ఏ లీప్ ఇయర్. నేను అది ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ అనే స్టేట్మెంట్ వాడుతున్నాను.
ప్రింట్ నెంబర్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్ అనేది ప్రింట్ చేసేస్తున్నా. దెన్ ఇప్పుడు 4తో డివిజిబుల్ అయింది నాకు నెంబరు. ఖచ్చితంగా అది లీప్ ఇయర్ అయిద్దా 4తో డివిజిబుల్ అవ్వగలను అంటే కాదు. ఒకవేళ 100తో డివిజిబుల్ అయిందంటే 100 తోటి కూడా డివిజిబుల్ అయిందంటే అప్పుడు నేను 400తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేయాలి. 100తో డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ ఖచ్చితంగా లీప్ ఇయర్. సో మనం దానికి ఎట్లా కండిషన్స్ చెక్ చేయాలి? 100తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేయడానికి నేను ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. నేను ఒక కండిషన్ స్టేట్మెంట్ రాసుకొని చెక్ చేసేయచ్చు. నెంబర్ మోడ్ 100 ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడైతే 100తో డివిజిబుల్ అయిందంటే నెంబర్ మోడ్ 0 ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఒకవేళ 100తో డివిజిబుల్ అయితే ఈ కేసులోకి వస్తుంది. ఎల్స్ 100 తోటి నాకు డివిజిబుల్ కాలేదు, ఓన్లీ 4 తోటే డివిజిబుల్ అయింది. 4 తోటే డివిజిబుల్ అయిందంటే అది ఖచ్చితంగా లీప్ ఇయర్. సో నేనేం ప్రింట్ చేయాలి? నెంబర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేసేయాలి. ఒకవేళ నాకు 100 తోటి కూడా డివిజిబుల్ అయింది, 100 తోటి కూడా డివిజిబుల్ అయితే నేనేం చెక్ చేయాలి అంటే అది 400 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి. ఒకవేళ 400 తోటి డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్, అండ్ 400 తోటి డివిజిబుల్ కాకపోతే అది నాట్ ఏ లీప్ ఇయర్. ఇఫ్ n mod 400 ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు 0 అంటే 400 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను. ఒకవేళ డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా లీప్ ఇయర్ కదా. సో ప్రింట్ నెంబర్ ఈజ్ లీప్ ఇయర్. ఇలా ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని మనం ఇఫ్ స్టేట్మెంట్స్ నెస్టెడ్ గా రాసుకుంటా పోవచ్చు. ఎల్స్ ప్రింట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ఇందులో మనం ఏం చేసామంటే ఫస్ట్ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేసాం. డివిజిబుల్ కాలేదనుకోండి, నేనేం ప్రింట్ చేయాలి? నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేసి అందరితో ఆగిపోతుంది. ఒకవేళ నెంబర్ కనుక 4తో డివిజిబుల్ అయిందనుకోండి, ఈ ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. నెంబర్ ఇప్పుడు ఏం కండిషన్ చెక్ చేస్తుంది అంటే 100తో డివిజిబుల్ అవుతుందా కాదా. 100తో డివిజిబుల్ అయితే ఈ ఇఫ్ అనే బ్లాక్లోకి వెళ్తుంది. లేదంటే 100తో డివిజిబుల్ కాలేదనుకోండి, డైరెక్ట్ లీప్ ఇయర్ అని ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ 100తో డివిజిబుల్ అయితే ఇందులోకి వెళ్తుంది అని చెప్పాను కదా. ఇందులోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? అగైన్ 400తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసి డివిజిబుల్ అయితే నాకు రిమైండర్ ఏంటి? 0 వస్తుంది కదా. సో రిమైండర్ 0 వచ్చేసిందంటే నాకు లీప్ ఇయర్ అని ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ 400తో డివిజిబుల్ కాకపోతే నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే ఒక నెంబర్ ఇస్తా 128. ఈ నెంబర్ లీప్ ఇయరా కాదా? ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్. డైరెక్ట్గా లీప్ ఇయర్ అని ప్రింట్ అయిపోయారు. ఇప్పుడు నేను అగైన్ ఇంకో నెంబర్ ఇచ్చి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. 4 అనేది లీప్ ఇయరా కాదా? 4 అనేది లీప్ ఇయర్. అలా మనం ఎన్నిసార్లు రన్ చేసి ఎన్ని ఇన్పుట్స్ ఇస్తే అన్నిసార్లు చెప్తుంది అది. ఈజ్ ఇట్ లీప్ ఇయర్? 900 కాదు. మరి 400 అనేది లీప్ ఇయరా? యా, 400 అనేది లీప్ ఇయర్. 100 పంపించి చెక్ చేద్దాం అసలు లీప్ ఇయరా కాదా అనేది. 100 అనేది నాట్ లీప్ ఇయర్, బికాస్ 100తో డివిజిబుల్ అవుతుంది, 400తో డివిజిబుల్ కావట్లేదు. ఇలా మనం ఒక నెంబర్ని లీప్ ఇయరా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ అనే స్టేట్మెంట్స్ ని ఇలా వాడుకుంటాము ప్రోగ్రామింగ్ లో. మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. హౌ టు ఫైండ్ వెదర్ ఏ నెంబర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అనేది కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.